Hi friends, welcome back to APGH Aliman YouTube channel. ఈ వీడియో టాటా IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 41 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య అద్భుతమైన పోరాటం మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ కి వెళ్లి సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది, ఎలా గెలిచారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ముంబై ఇండియన్స్ హోమ్ క్రౌడ్ ముందు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి సీనియర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత బలం పెరిగింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో పెద్దగా రాణించడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రం గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడతారా? గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేరు. ఈ మ్యాచ్లో అందుబాటులో ఉంటే బాగుంటూ చూడాలని అనుకుంటారు. దాదాపు ప్రతి ముంబై ఇండియన్స్ ఆడియన్స్ కూడా ఇలా సపోర్టర్స్ తోటి ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అయితే మొదలుగాబోతుంది. రెండు టీంలు ప్లేయింగ్ లో 2 మార్కులు అయితే చేసుకుని ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో ముంబై వాంఖడే స్టేడియంలో హోమ్ క్రౌడ్ ముందు మొదటి బ్యాటింగ్ అయితే ముంబై ఇండియన్స్ వచ్చారు. మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి విల్ జాక్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ర్యాన్ రికెల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. రోహిత్ శర్మ, కింటన్ డికాక్ ఇద్దరు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల విల్ జాక్స్ కి అలాగే రికెల్టన్ కి ఓపెనర్ గా వచ్చే అవకాశం అయితే దొరికింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌల్ చేయడానికి వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ మాత్రం చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ ప్రపుల్ హింజే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ హర్ష దుబే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 13గా ఉంది. స్టార్ట్ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ హర్ష దుబే 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ విల్ జాక్స్ 46 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ కి కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. విల్ జాక్స్ 46 రన్స్ 22 బాల్స్ కి అద్భుతమైన బ్యాట్ స్ట్రైక్ రేట్ తోటి 200కు పైగా స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ అయితే చేశారు. ఈ విధంగా విల్ జాక్స్ మంచి ఆరంభాన్ని ఇచ్చి అర్ధ సెంచరీకి 4 రన్స్ దూరంలో ఉండగా 46 వద్ద అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ ర్యాన్ రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 56 రన్స్ 24 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది ర్యాన్ రికెల్టన్ ద్వారా. ర్యాన్ రికెల్టన్ మరియు విల్ జాక్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తోటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే మంచి అద్భుతమైన భాగస్వామ్యం అయితే కనబర్చారు. ఈ విధంగా ర్యాన్ రికెల్టన్ అర్ధ సెంచరీలో 56 రన్స్ లో 5 ఫోర్లు 4 సిక్స్లు చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ ఆడి అభిషేక్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి నమన్ దీరు రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 12.4గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ ఇప్పటికీ 14 ఫోర్లు 7 సిక్స్లు చేయడం జరిగింది. 11వ ఓవర్ మొదలయ్యేటప్పటికే ఎంఐ బ్యాటర్స్ మంచి స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్తున్నారు. అద్భుతమైన బౌండరీలతోటి బౌండరీల వద్ద పాడుతుందని చెప్పుకోవాలి. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హర్ష దుబే 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 26 బాల్స్ కి రికెల్టన్ మరియు నమన్ దీరు ఇద్దరు పరుగుల భాగస్వామ్యం అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన వెంటనే క్రీజ్ లోకి వచ్చిన నమన్ దీరు మరియు రికెల్టన్ పరుగుల భాగస్వామ్యం అద్భుతంగా కొనసాగింది. ఈ విధంగా 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 163 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రపుల్ హింగే ఇక్కడికి నమన్ దీరు 22 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ కి హర్ష దుబే క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి ర్యాన్ రికెల్టన్ 100 పరుగుల తోటి 44 బాల్స్ కి అద్భుతమైన సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ర్యాన్ రికెల్టన్ తన ఈ సీజన్ కి సంబంధించి మొదటి సెంచరీని పూర్తి చేసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేనట్లుగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారని చెప్పుకోవాలి. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ ప్రపుల్ హింగే 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 202 రన్స్ 3 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. ఇక్కడికి స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 208 రన్స్ 3 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 22 బాల్స్ కి రికెల్టన్ మరియు హార్దిక్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా క్రీజ్ లోకి వచ్చిన ప్రతి ముంబై బ్యాటర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తూ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ కూడా మంచి ప్రదర్శన అయితే చూపించి పరుగుల భాగస్వామ్యం అయితే బాగా కుదిరిందని చెప్పుకోవాలి. రికెల్టన్ క్రీజ్ లోకి వచ్చిన మొదటి బాల్ నుంచి దాదాపు ఆఖరి బాల్ వరకు నిలిచే విధంగా బ్యాటింగ్ అయితే ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడికి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 221 రన్స్ 3 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ హార్దిక్ పాండ్యా 30 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ కి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 229 రన్స్ 4 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ ప్రపుల్ హింగే ఆఖరి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. తిలక్ వర్మ 7 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ కి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి 3 బాల్స్ కి ఇన్నింగ్స్ పూర్తవడానికి ఆఖరి 3 బాల్స్ మాత్రమే మిగిలి ఉండగా క్రీజ్ లోకి రాబిన్ మింజ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 243 రన్స్ 5 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా విల్ జాక్స్ 46 రన్స్ 22 బాల్స్ కి, ర్యాన్ రికెల్టన్ 123 రన్స్ 55 బాల్స్ కి ఆడి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ర్యాన్ రికెల్టన్ నమన్ దీరు 22 రన్స్ 17 బాల్స్ కి, హార్దిక్ పాండ్యా 31 రన్స్ 15 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా ప్రపుల్ హింగే 2 వికెట్లు, మలింగ హుసేన్ నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 93 వద్ద మొదటి వికెట్ కోల్పోయారు ముంబై ఇండియన్స్. 110 160 221 232గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 243 రన్స్ చేసి 5 వికెట్లను మాత్రం కోల్పోవడం జరిగింది. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 244 చేదనగా క్రీజ్ లోకి అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 11 రన్స్ మాత్రం వచ్చాయి. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 2వ ఓవర్ బౌలింగ్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్డ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 43 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ విల్ జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 62 రన్స్. 5 ఓవర్ బౌలింగ్
అల్లా గజన్ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ బుమ్రా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్, పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 15.3గా ఉంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే జరుగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ బ్యాటింగ్ నుంచి. స్టార్టింగ్ టైం తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. పవర్ ప్లే ముగిసేటప్పటికి మొదటి 6 ఓవర్లలోనే 4 బౌలర్లు బౌల్ చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ బౌలర్ ప్రకారం. ఈ 6 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 సిక్స్లు కొట్టడం జరిగింది బ్యాటర్స్ ద్వారా. ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 54 రన్స్ 20 బాల్స్ కి. నమన్ తీరు 3 క్యాచ్లు మిస్ చేయడం జరిగింది ఈ 6 ఓవర్లలోనే. ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ చేసుకోవడానికి ట్రావిస్ హెడ్ 54 రన్స్ 20 బాల్స్ కి అద్భుతమైన ఫాస్ట్ బ్యాటింగ్ అయితే చేశారని చెప్పాలి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఇప్పుడు ఆడుతున్న 9వ మ్యాచ్ గాను తను అర్ధ సెంచరీ చేసుకోవడం ఇది మొదటిసారి అర్ధ సెంచరీ చేసుకున్నారు. నమన్ తీరు 3 క్యాచ్ల్లో వదిలిపెట్టడం వల్ల ట్రావిస్ హెడ్ కి మంచి లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా వరుస క్యాచ్లు మిస్ అవడంతో నమన్ తీరు కొంత ట్రావిస్ హెడ్ మంచి లైఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. నమన్ తీర్ ద్వారా ముంబై ఇండియన్స్ ఫీల్డర్స్ కొంతవరకు మంచి లైఫ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇవ్వడం జరిగింది. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ లతో విధ్వంసం చేస్తున్నారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 115 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ అభిషేక్ శర్మ 45 రన్స్ 24 బాల్స్ కి ట్రెంట్ బౌల్డ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా అల్లా గజన్ఫర్ ద్వారా వికెట్ అయితే లభించింది. మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. 129 పరుగుల వద్ద మొదటి వికెట్ అయితే ముంబై ఇండియన్స్ కోల్పోవడం జరిగింది. ఇప్పటివరకు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం అంత అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. క్రీజులోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇషాన్ కిషన్ రన్స్ ఏమి చేయకుండా 0 వద్దే ఒక బాల్ మాత్రమే ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్కి బాల్ కట్టగా బాల్ వికెట్లకు తగిలి బౌల్డ్గా వెళ్ళాల్సి వచ్చింది. క్రీజులోకి హెన్రిక్ క్లాసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. గజన్ఫర్ ఒకే ఓవర్లో 2 ముఖ్యమైన వికెట్లను వెంటనే తీయడం జరిగింది. ఈ విధంగా ప్రధానమైన బ్యాటర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పరంగా 2 ప్రధాన వికెట్లు కోల్పోవడం జరిగింది. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ట్రావిస్ హెడ్ 76 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ కి వీజాక్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ చేసిన 76 బాల్స్ లో 4 4లు 8 6లు చేయడం జరిగింది. ఈ విధంగా ట్రావిస్ హెడ్ చెలరైపోయాడని చెప్పుకోవాలి. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. చివరి 7 బాల్స్ లో 4 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లను కోల్పోయారు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పరంగా కొంతవరకు వికెట్లు కోల్పోవడం వల్ల కొంత రన్ రేట్ ఇక్కడ తగ్గిందని చెప్పుకోవాలి. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 3 వికెట్లు, సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ ఇక్కడ 13.4గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఇక్కడికి 13వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 48 బాల్స్ మిగిలి ఉన్నాయి. 76 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 176 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ బుమ్రా ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 25 బాల్స్ కి క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది. 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 189 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్డ్ 36 బాల్స్ కి 55 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ క్లాసన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 22 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది క్లాసన్ ద్వారా. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 212 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్డ్ ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉన్నాయి. 36 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. నితీష్ కుమార్ రెడ్డి 21 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ కి ఇక్కడ అవుట్ అవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఈ విధంగా కొంతవరకు పరుగుల వరద అయితే కొంతవరకు కొద్దిగా తగ్గిందని చెప్పుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి సలీల్ అరోరా వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 220 రన్స్ 4 వికెట్లు. 18 ఓవర్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ మిగిలి ఉన్నాయి. 24 రన్స్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 18వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 233 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి 12 బాల్స్ కి 11 రన్స్ మాత్రమే కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఒక బాల్ మొదటి బాల్ బౌండరీగా మలచడం జరిగింది. రెండో బాల్ కూడా సలీల్ అరోరా తన బ్యాట్ తోటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తూ రెండో బాల్ 6 గా మలిచారు. ఈ విధంగా సలీల్ అరోరా బ్యాట్ నుండి అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి. స్కోర్లు సమమయ్యాయి. 3వ బాల్ డాట్ బాల్ గా వేయడం జరిగింది. 4వ బాల్ 6 గా మలిచారు సలీల్ అరోరా. 18.4 ఓవర్లకి 249 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోయి టార్గెట్ ని ఛేదించడం జరిగింది. 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీని అయితే సాధించగలిగారు. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో మరొకసారి ఓటమిని చూడాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ విజయంతో 9 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 3వ స్థానంలోకి చేరారు. అదేవిధంగా రన్ రేట్ కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రన్ రేట్ పరంగా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే అభిషేక్ శర్మ 45 రన్స్ 24 బాల్స్ కి, ట్రావిస్ హెడ్ 76 రన్స్ 30 బాల్స్ కి, క్లాసన్ 65 రన్స్ 30 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 21 రన్స్ 17 బాల్స్ కి, అలాగే సలీల్ అరోరా కూడా నాట్అవుట్ గా నిలిచి 30 రన్స్ 10 బాల్స్ కి అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఈ విధంగా క్లాసన్ మరియు సలీల్ అరోరా ఇద్దరు కలిసి మ్యాచ్ అయితే గెలిపించడం జరిగింది. ఎగస్ట్రా రూపంలో 12 రన్స్ లభించాయి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా గజన్ఫర్ 2 వికెట్లు, హార్దిక్ బౌల్డ్ చెరో వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 129కి మొదటి వికెట్, 129 రెండో వికెట్, 133 213 వికెట్లను కోల్పోయి 18.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 6 బాల్స్ మిగిలి ఉండగా 249 రన్స్ చేసి 4 వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్లకు ఇది ఐపీఎల్ సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్లు ఏర్పడినప్పటి నుంచి ఇది 100వ విజయంగా కూడా నమోదైంది. ఈ సీజన్ సంబంధించి వరుసగా 5 విజయాలతో ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఫ్యాట్ కమిన్స్ లాంటి కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాక ఇంకా బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్లే ఆఫ్స్ కి మొదటి 4 టీంలకి మొదటి 4 స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశం లభిస్తుంది కనుక మొత్తం 10 ఫ్రాంచైజీ జట్లు ఆడుతుండగా ఇప్పుడు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్లే ఆఫ్స్ కి దాదాపు బెటర్ ఖాయమైనట్లుగా చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే హెన్రిక్ క్లాసన్ 65 రన్స్ 30 బాల్స్ కి అద్భుతమైన పోరాటం చేసి నాట్అవుట్ గా నిలిచి 65 రన్స్ లో 7 4లు 4 6లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమే చేశారు. అతనికి తోడు క్లాసన్ కి తోడు సలీల్ అరోరా కూడా 30 రన్స్ నాట్అవుట్ గా నిలిచి 10 బాల్స్ కేవలం అద్భుతమైన స్ట్రైక్ రేట్ తోటి వీరిద్దరు తోడుగా నిలిచి ఆఖరి ఓవర్లో వీరిద్దరు భాగస్వామ్యం వల్ల ఆ మంచి విజయాన్ని అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకోగలిగారు. అవార్డుల పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ లో బెస్ట్ స్ట్రైక్ రేట్ గాను సలీల్ అరోరా ఎక్కువ 6లు చేసినందుకు గాను 4లకు అలాగే
ఎక్కువ బౌండరీ చేసినందుకు గాను ర్యాంక్ వికెట్ను అందుకోవడం జరిగింది. డాట్ బాల్స్ పరంగా ట్రెంట్ బౌల్ట్ డాట్ బాల్స్ అవార్డు మీద అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హెడ్రిక్ క్లాసెన్ అందుకున్నారు. ఈ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా ఇషాన్ మలింగ పర్పుల్ క్యాప్ అందుకోగా, ఈ సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరారు. అద్భుతమైన విజయాలతోటి ముందు కూడా మ్యాచ్లను ఇదే విధంగా గెలిపించుకుంటూ ఫైనల్ వరకు చేస్తారని ఆశిద్దాము. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ముంబై ఇండియన్స్ సంబంధించి అద్భుతమైన పోరాటం మ్యాచ్ అయితే జరిగింది. ఆఖరి వరకు పోరాటం అయితే చేయగలిగారు కానీ ముంబై ఇండియన్స్ కానీ టీం అయితే గెలిపించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ లాంటి 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన టీము ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్ కి పాయింట్ల పట్టిక పరంగా చూసినట్లయితే 8 మ్యాచ్లు ఆడినా కూడా ఇంకా 9వ స్థానంలోనే ఉన్నారు. కనీసం 3, 4, 5 స్థానాల్లో ఉన్నా కూడా ఎంతో కొంత ప్లే ఆఫ్స్ కి ఖాయంగా స్థానం దక్కేది, కానీ అంత అవకాశం అయితే లభించలేదు. 9వ స్థానంలోనే ఉన్నారు. ఇది వీడియో.